హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, కొత్త స్టోరీ స్టార్ట్ చేస్తున్నాను. ఎలా ఉందో తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరి ఈరోజు కథ నువ్వే నా శ్వాస, ఎపిసోడ్ నెంబర్ 1. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. అందమైన పల్లెటూరి పచ్చటి పంట పొలాలు, సెలయేరు, ప్రకృతికి అద్దంలా ఉండే కృష్ణపురంలోకి అడుగు పెడుతుంది ఒక కార్. అందులో నుంచి దిగుతుంది 40 ఏళ్ళ ఒక ఆవిడ. రామాలయం వెళ్ళే దారి ఇదేనా అండి? రోడ్డు కొంచెం మారినట్టుంది, పోయినసారి ఇలా లేదు అని అడుగుతుంది అక్కడే కూర్చున్న వాళ్ళని. అవునండి, తిన్నగా వెళ్ళండి, ఈ మధ్య కొత్త రోడ్డు వేశారు అని చెప్పగానే సరే థ్యాంక్స్ అండి అని చెప్పి రామాలయం వెళ్తుంది. రామాలయం రాగానే దిగి కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళేసరికి రామ రామ నీలిమేఘ శ్యామ అని చక్కని స్వరంతో పాడుతుంది మన భూమి. దేవుడిలో లీనమై పాడుతుంటే అందరూ కూడా పాట వింటూ దేవుడిలో లీనమయ్యారు. పంతులు గారు వచ్చి హారతి తీసుకుని భూమి అనగానే కళ్ళు తెరిచి నవ్వుతూ హారతి తీసుకుంటుంది. చక్కగా పాడవు తల్లి అని మెచ్చుకుంటారు అందరూ. చిన్న నవ్వు నవ్వి ఊరుకుంటుంది. సరే పంతులు గారు, వెళ్ళొస్తా అని వెళ్తుంది. దూరంగా నిలబడ్డారు మీరు. ఎవరమ్మా అని అడుగుతారు పంతులు. నేను హైదరాబాద్ నుండి వచ్చాను. నా పేరు వసుమతి. ప్రతి ఏటా ఉత్సవాలకి డబ్బులు ఇస్తారు కదా రామకృష్ణ, అతని భార్యని. ఈసారి ఆయనకి వీలు కాలేదు, అందుకే నేను వచ్చాను. కానీ ఆ అమ్మాయి పాట పాడుతుంటే అలాగే మైమరిచిపోయాను. నేను మీ తాతయ్య గారికి తెలుసు, నేను వచ్చానని చెప్పండి. అలాగా, సరే అండి చెప్తాను అని ఫోన్ చేసి చెప్పగానే ఆయన వస్తారు. అమ్మా, మీరొస్తున్నట్టు తెలీదు, వీడు నా మనవడు. బావున్నారా అమ్మా అనగానే నేను బావున్నాను, మీరు బావున్నారా పంతులు గారు అని వసుమతి అడుగుతుంది. ఇదిగోండి డబ్బులు, ఆయనకి వీలు లేదు, మళ్ళీ వస్తామని చెప్పమన్నారు అని పంతులకి డబ్బులిచ్చి ఆశీర్వాదం తీసుకుంటుంది. ప్రతి ఏటా మర్చిపోకుండా వచ్చి డబ్బులిచ్చి వెళ్తారు. చల్లగా ఉండు తల్లి అని దీవిస్తాడు. మాదే ఉంది, దేవుడిచ్చిన వాటినే మేము ఆయనకి ఇస్తున్నాం, అందులో మా గొప్పతనం ఏం లేదు అని అన్నట్టు, ఇంతకు పాట పాడిందెవరు? చాలా బాగా పాడింది అనగానే తన పేరు భూమి, చాలా మంచి అమ్మాయి, మా ఇంటి పక్కనే ఉంటుంది. పాపం అమ్మాయికి ఎవరూ లేరు, ఒక తాత చెల్లి ఉంది అంతే. చాలా మంచి అమ్మాయి, తన పని తాను చూసుకుంటుంది. ఇక్కడే చదువుకుంది, ఉద్యోగం కోసం చూస్తుంది. కానీ పల్లెటూరులో ఉద్యోగం ఏం దొరుకుతుందమ్మా అని భూమి గురించి వసుమతికి చెప్తారు. వసుమతి కొద్దిసేపు ఆలోచించుకొని, మాకు చాలా కంపెనీలున్నాయి, ఆ అమ్మాయికి ఇష్టమైతే మా దగ్గర పని చేయమను, మేము ఉద్యోగం ఇస్తాం. ఒకసారి అడిగి చూడండి, నేను సాయంత్రం వరకు ఇక్కడే ఉంటాను కదా, నాకే విషయం చెప్పండి. అలాగే తల్లి, అడిగి చూస్తాను అని వెళ్ళిపోతారు పంతులు. పంతులు గారు వెళ్ళగానే దేవుడి ముందు నిలబడి కళ్ళు మూసుకొని, నాకు అన్నీ ఉన్నాయి, కానీ నా కొడుకు గురించే నా బాధ. వాడు పుట్టగానే సంతోషపడ్డా, వాడు పెరిగే కొద్దీ సంతోషపడ్డాను. చాలా తెలివైనవాడు, కానీ ఎందుకు ఇలా మారాడో తెలియటం లేదు. అన్నీ చెడు అలవాట్లు వచ్చాయి, వాటిని ఎలా అయినా మాన్పించవచ్చు, కానీ అమ్మాయిలతో కూడా అని చెప్పలేక కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఎలాగైనా నా కొడుకుని మార్చి వాడు చక్కగా పెళ్లి చేసుకుని మా బిజినెస్ చూసుకునేలా చూడు తండ్రి అని వేడుకుంటుంది. అప్పుడే పక్కనే చిన్న పాప టంగ్ అని గంట కొడుతుంది. ఆ తర్వాత కట్ చేస్తే భూమి గుడి దగ్గర నుంచి వచ్చి వాళ్ళ తాతయ్యకి ప్రసాదం తినిపిస్తూ ఉంటుంది. అప్పుడే అమ్మా భూమి అనుకుంటూ వస్తారు పంతులు గారు. పూజారి తాత, రండి వచ్చి కూర్చో అనగానే వచ్చి కూర్చొని, అమ్మా భూమి, నీ కష్టాలు తీరే దారి దొరికింది, నీకొక ఉద్యోగం ఉంది, చేస్తావా అని గుడిలో జరిగింది చెప్తాడు. అది విని భూమి చాలా సంతోషపడి, అవునా పూజారి తాత అని అంతలోనే బాధతో, వద్దు పూజారి తాత, హైదరాబాద్, అంత దూరం చెల్లిని తాతని విడిచి వెళ్ళలేను అంటుంది. అలా అనకమ్మా, వెళ్ళు, మంచి ఉద్యోగం, వాళ్ళు చాలా మంచివాళ్ళు, నాకు చాలా ఏళ్ళ నుండి తెలుసు, ఒకసారి ఆలోచించుకో తల్లి అనగానే, అవును, మంచి జాబ్, చెల్లిని మంచి స్కూల్లో చదివించవచ్చు, తాతకి మందులు కొనొచ్చు, ఇక్కడ జాబ్ దొరకటం లేదు, వెళితేనే మంచిది అని మనసులో అనుకొని వాళ్ళ తాతయ్య దగ్గర కూర్చొని, ఏం తాతయ్య, నేను వెళ్ళనా, నీకు ఇష్టమైతేనే వెళ్తాను అని భూమి వాళ్ళ తాతయ్య రామయ్యని అడుగుతుంది. వెళ్ళు బంగారం, ఇక్కడ ఉద్యోగం లేదు, వాళ్ళు మంచి మనసుతో ఇస్తామంటున్నప్పుడు
కాదనటం ఎందుకు? కానీ నిన్ను విడిచి ఉండాలంటేనే బాధగా ఉంది తల్లి అని కంట తడి పెట్టుకుంటారు. అప్పుడే స్కూల్ నుంచి వస్తున్న తన చెల్లి అదంతా విని, అక్క నువ్వు వెళ్ళిపోతున్నావా అని ఏడుస్తుంది. ఊరుకో భవ్య, ఏడవద్దు. నువ్వు తాతని బాగా చూసుకోవాలి. నేను వెళ్ళి జాబ్ చేస్తేనేగా నిన్ను బాగా చదివించొచ్చు. చెప్పు, నా చెల్లి బంగారం అనగానే, సరే మరి, నువ్వు మధ్యలో వస్తూ ఉండాలి మమ్మల్ని చూడటానికి, సరేనా? నేను తాతయ్యని బాగా చూసుకుంటా. నువ్వు బాధపడొద్దక్కా అనగానే చెల్లిని హత్తుకొని, నా చెల్లి బంగారం అని లోపల ఏడుస్తుంది. మళ్ళీ భూమి ఏడిస్తే వాళ్ళు కూడా ఏడుస్తారని. సరే తల్లి, నువ్వు రెడీగా ఉండు, నేను వసుమతి గారికి చెప్పి వస్తా అని పంతులు గారు వెళ్ళిపోతారు. భూమి లేచి బట్టలు సర్దుకొని రెడీ అవుతుంది. పంతులు గారు వెళ్ళి వసుమతికి చెప్పగానే, సరే, నన్ను ఒకసారి వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళండి అనగానే తీసుకువెళ్తారు భూమి వాళ్ళ ఇంటికి. చిన్న ఇల్లైనా నీట్గా ఉంది అని మనసులో అనుకుంటూ లోపలికి వెళ్తుంది వసుమతి. వసుమతి వెళ్ళే వరకు భూమి రెడీగా ఉంటుంది. అమ్మా భూమి, ఈవిడే నీకు ఉద్యోగం ఇస్తా అన్నారు అని పరిచయం చేస్తారు. నమస్కారం మేడం, నా పేరు భూమి, తిను నా చెల్లి, ఈయన మా తాతయ్య అని వసుమతికి వాళ్ళని చూపిస్తుంది. భూమి, చక్కగా ఉన్నావు తల్లి, నీ పాట కూడా ఎంత బాగుందో. నేను నీ పాటలో లీనమైపోయానంటే నమ్ము, అంత బాగా పాడావు అంటుంది. మీరు మీ మన్వరాల గురించి దిగులు పడద్దు, తను మా ఇంట్లోనే ఉంటుంది, మా కంపెనీలో జాబ్ చేస్తుంది, తనది నా బాధ్యత, సరేనా అని రామయ్యకి ధైర్యం చెప్తుంది వసుమతి. చాలా సంతోషం తల్లి, మీరు చాలా మంచి వాళ్ళని పూజారి చెప్పారు. మీపై నమ్మకంతో పంపిస్తున్నా. నా మనవరాలు ఒట్టి అమాయకురాలు, మీరే చూసుకోవాలి అనగానే, నేను మీకు మాటిస్తున్నా, తను నా బాధ్యత, ఇక మేము వెళ్ళొస్తాము, పద భూమి అని కారులో కూర్చుంటుంది వసుమతి. భూమి వాళ్ళ చెల్లిని తాతయ్యని పట్టుకొని వెక్కి వెక్కి ఏడుస్తుంది. వెళ్ళే సమయంలో ఏడవకూడదు తల్లి, నవ్వుతూ వెళ్ళి రావాలి అని కారులో కూర్చోబెట్టి, వెళ్ళిరా తల్లి అని భూమిని పంపిస్తారు. భూమి ఇంకా ఏడుస్తూ ఉండేసరికి, నేనున్నా కదా మీ అమ్మలాంటి దాన్ని, ఊరుకో భూమి అని వసుమతి ఊరుకోబెడతారు. భూమి అలాగే సీటు కానుకొని ఏడుస్తూ నిద్రపోతుంది. ఆ తర్వాత కట్ చేస్తే మన హీరో దగ్గరికి వెళ్దాం. సిటీలో అర్ధరాత్రి 11 గంటలకి బైక్ రేస్ జరుగుతుంది. ఆకాష్ ఆకాష్ అని అందరూ అరుస్తుంటారు. అక్కడున్న వాళ్ళు, ఆకాష్ కమాన్, నువ్వే గెలవాలి అని అంటారు అందరూ. మనమే గెలుస్తాం, డోంట్ వరీ గాయ్స్ అని వెళ్ళి బైక్ స్టార్ట్ చేస్తాడు. స్టార్ట్ అనగానే అందరూ ఒక్కసారిగా స్టార్ట్ చేస్తారు. హోరాహోరీగా జరుగుతుంది పోటీ. ఆకాష్ అండ్ ధీరజ్ ఇద్దరు మాత్రం నేనంటే నేను అని సమానంగా పోటీ పడతారు. ధీరజ్, ఆకాష్ బద్ధ శత్రువులు. ఇద్దరూ పోటీపడి ఆఖరి నిమిషంలో ఆకాష్ విన్ అవుతాడు. హే అని అందరూ అరుస్తారు. హెల్మెట్ తీసి తల విదిలిస్తాడు ఆకాష్. అమ్మాయిలు చూసి, అబ్బా ఏమున్నాడే బాబు అని నోరు తెరిచి మరీ చూస్తున్నారు. ఆకాష్ పిచ్చి యాటిట్యూడ్తో ధీరజ్ వైపు చూస్తే, ధీరజ్ కోపంతో, గెలిచానని సంబరపడిపోకు, నిన్నేదో ఒకరోజు దెబ్బ కొట్టకపోతే చూడు అని సవాల్ విసిరి వెళ్తాడు. ఏంటంట వాడి బాధ అని అనుకుంటూ వస్తాడు చెర్రీ అలియాస్ చరణ్. వాడిపై నేను గెలిచా కదా, వాడికి బాగా కాలింది, ఏదో ఒకటి వాగుతున్నాడు, పద వెళ్దాం అని చెర్రీని తీసుకుని వెళ్తాడు ఆకాష్. ఎక్కడికి నాయనా, ఆ పబ్బుకి మాత్రం నేను రాను. ఆకాష్, కావాలంటే నన్ను దింపి నువ్వెళ్ళు బాబు అని చెప్తాడు చెర్రీ. పబ్బుకి కాదు బే, ఇంటికే, మమ్మీ ఊరెళ్ళింది, డాడీ ఇంట్లో ఒక్కడే ఉంటారు, ఎక్కడికి వెళ్ళొద్దని బ్రతిమాలింది, సో ఇంటికే, లేకపోతే ఈ పాటికి నీతో ఎందుకు ఉంటారా, అమ్మాయితో లాంగ్ డ్రైవ్ వెళ్ళేవాణ్ణి అని అంటాడు ఆకాష్. ఎందుకురా, ఆంటీ అంకుల్ నీ గురించి, నీ ఫ్యూచర్ గురించి చాలా బాధపడుతున్నారు, హ్యాపీగా పెళ్లి చేసుకొని బిజినెస్లు చూసుకుంటూ హ్యాపీగా ఉండొచ్చు కదరా. నోరు మొయ్యబే, మమ్మీ డాడీ క్లాస్ పీకటం సరిపోవటం లేదని నువ్వు కూడా స్టార్ట్ చేసావా? నాకు ఇలా బాగుంది, నన్ను ఇలా ఉండనివ్వండి, పెళ్ళి పిల్లలు ఇదంతా మనతో కాదు. అయినా అమ్మాయిలు కూడా చాలా డెవలప్ అయ్యారు, పెళ్ళంటే డబ్బును చూసి పెళ్లి చేసుకుంటున్నారు చెర్రీ, పెళ్లి బంధంకి విలువివ్వటం లేదురా. నువ్వే కాలంలో ఉన్నావు అని అనుకుంటూ ఇంట్లోకి వెళ్తాడు. వెళ్ళేసరికి రామకృష్ణ హాల్లో ఉంటాడు. హాయ్ డాడీ, ఏంటి మీ ఆవిడ లేదని ఎంజాయ్ చేస్తున్నారా అని కన్ను కొడతాడు. నువ్వు వస్తావని నీకోసమే చూస్తున్నా ఆకాష్, రా, అయ్యాయా నీ ప్రోగ్రామ్స్, అయిపోతే వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి, డిన్నర్ చేద్దాం సుపుత్ర. హా డాడీ, ఫ్రెష్ అయ్యి వస్తా అని వెళ్ళి ఫ్రెష్ అయ్యి ముగ్గురు భోజనం చేసి కూర్చుంటారు. డాడీ, మమ్మీ రేపు వస్తుందా?
ఏ అప్పుడే మీ అమ్మపై బెంగ పెట్టుకున్నావా? అంటే కాదు డాడీ. మమ్మీ ఉంటే ఈ పాటికి ఎంజాయ్ చేస్తూ ఉండేవాణ్ణి. మీకోసం ఇంటికి వెళ్తా అని మమ్మీకి చెప్పా. అందుకే ఇంటికొచ్చాను అంటాడు. మీరు కూడా తీసుకోండి అని డ్రింక్ ఆఫర్ చేస్తాడు. వద్దు మహాప్రభు. నువ్వు చెడింది కాక నన్ను చెడగొడుతున్నావు. మీ మమ్మీకి తెలిస్తే నీతో పాటు నాకు వాతలు పెడుతుంది మీ మమ్మీ అంటాడు. ఏంటి డాడీ మీరు కూడా మమ్మీకి భయపడుతున్నారా అని నవ్వుతాడు ఆకాష్. అది భయం కాదు ఆకాష్. అంకుల్ ఆంటీకి ఇచ్చే రెస్పెక్ట్ కదా అంకుల్ అంటాడు చెర్రీ. "హ్మ్" అని చిన్నగా నవ్వుతాడు. నీ ఫ్రెండ్కి నువ్వైనా చెప్పు చరణ్ పెళ్లి చేసుకోమని అంటే ఒక్కసారిగా నవ్వుతాడు చరణ్. ఏమైంది, ఎందుకు నవ్వుతున్నావు అని అడుగుతాడు రామకృష్ణ. ఇప్పటి వరకు నేను అడిగినందుకు క్లాస్ పీకడ్ అంకుల్ నాకు అంటాడు చెర్రీ. అప్పుడు రామకృష్ణ, ఆకాష్ నేను అడుగుతున్నా, పెళ్ళెప్పుడు చేసుకుంటావు చెప్పు అని అడుగుతాడు. డాడీ మమ్మీ బెటర్ మీకంటే. ఎప్పుడు డాడీకి రెస్ట్ ఇస్తావు, బిజినెస్ ఎప్పుడు చూసుకుంటావని అడుగుతుంది. బట్ మీరు ఏకంగా పెళ్ళంటున్నారు. నాకు ఇవి సెట్ కావు డాడీ. మీకు చెప్తే అర్థం చేసుకోవటం లేదు అంటాడు. ఆకాష్ నువ్వు చిన్నప్పటి నుండి బాగా చదివావు. నీలో మంచి టాలెంట్ ఉంది నాన్న. నువ్వు కంపెనీ హ్యాండ్ ఓవర్ చేసుకుంటే మంచి పొజిషన్లో ఉంటుంది. అర్థం చేసుకో. లేదు డాడీ నాకు కొంచెం టైం కావాలి. గుడ్ నైట్ అని పైకి వెళ్ళిపోతాడు. చూసావా చరణ్ మీ ఫ్రెండ్ వరుస ఎప్పుడు మారతాడో ఏమో. మీరు దిగులు పడొద్దు అంకుల్, వాడే మారుతాడు. ఓకే నేను వెళ్తాను. బాయ్ అంకుల్. అప్పుడే వసుమతి కాల్ చేస్తుంది. హా వసు స్టార్ట్ అయ్యావా అంటే హా అండి సగం దూరం వచ్చాం. ఉదయం వరకు వచ్చేస్తాం. ఆకాష్ వచ్చాడా ఇంటికి? రోజులానే రాలేదా? వచ్చాడు, పడుకున్నాడు. అబ్బో ఇంత మంచి లక్షణం మన సుపుత్రుడికి ఎప్పటి నుండి వచ్చిందండి అంటుంది. వాడు బుద్ధిమంతుడే. ఈ మధ్య ఇలా మారాడు. మనకి తెలీదా చెప్పు? వాడే మారుతాడు. నువ్వు దిగులు పడకు. ఓకే మరి జాగ్రత్తగా రండి అని చెప్పి కాల్ కట్ చేస్తాడు రామకృష్ణ. ఆ తర్వాత కట్ చేస్తే ఉదయం 10 గంటలకి అమ్మా భూమి లేమ్మా ఇంటికి వచ్చేసాం దిగు అని లేపుతుంది. భూమి కార్ దిగి ఇంటిని చూసి కళ్ళు తేలేస్తుంది. అంత పెద్దగా ఉంది. అది ఇల్లు అనే కంటే మహల్ అని చెప్పొచ్చు. అంత పెద్దగా ఉంది. రామ్మ ఇంట్లోకి వెళ్దాం అని ఇంట్లోకి తీసుకెళ్తుంది వసుమతి. వసుమతి భూమి ఇంట్లోకి అడుగు పెడుతుంటారు. అప్పుడే పైనుండి ఆకాష్ వస్తుంటాడు. వసుమతి పక్కనే ఉన్న భూమిని చూస్తాడు. పెద్ద పెద్ద కళ్ళు, ప్యూర్ వైట్, పొడుగు జడ, పంజాబీ డ్రెస్ వేసుకుని ఇంట్లోకి వస్తుంది. ఆకాష్ భూమిని చూసి అక్కడే నిలబడిపోతాడు. ఎందుకంటే ఆకాష్ భూమి లాంటి అమ్మాయిని ఎప్పుడూ చూడలేదు కనుక. ఎప్పుడు ఫుల్ మేకప్తో జీన్స్ వేసుకున్న అమ్మాయిలనే చూశాడు. ఇప్పుడు భూమిని చూస్తే చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది. నాన్న ఆకాష్ అని వసుమతి పిలుపుకి స్పృహలోకి వచ్చి, మమ్మీ ఎప్పుడొచ్చావు? ఇప్పుడే నాన్న. నేను వస్తున్నా. నువ్వు పైనుండి వస్తున్నావు. అవునా, వెళ్ళిన వర్క్ అయిపోయిందా? ఇంతకీ తినెవరు అని భూమిని చూపిస్తూ అడుగుతాడు. చెప్తా గానీ మీ డాడీ ఎక్కడ కనిపించటం లేదు అని వసుమతి అడుగుతుంది. ఇక్కడ అని వాకింగ్ చేసి లోపలికి వస్తూ అంటాడు రామకృష్ణ. ఎప్పుడొచ్చావు వసు? ఇందాకే వచ్చానండి. తిను భూమి, మన ఊరు అమ్మాయి. చాలా మంచి అమ్మాయి అండి. తనకి జాబ్ కావాలంట. అందుకే మన ఆఫీస్లో జాబ్ ఇస్తా అని తీసుకొచ్చాను అని భూమిని పరిచయం చేస్తుంది. హలో సార్, ఐఎమ్ భూమి. ఎంబీఏ చదివాను సార్ అని తనని తాను పరిచయం చేసుకుంటుంది భూమి. ఓకే అమ్మా, మన ఆఫీస్లోనే జాబ్ ఇస్తాను. నువ్వు టెన్షన్ పడకు, ఓకేనా అంటాడు. థ్యాంక్స్ సార్ అని చెప్తుంది భూమి. పర్లేదమ్మా అని చిన్న స్మైల్ ఇచ్చి వెళ్ళిపోతాడు రామకృష్ణ. అమ్మా వీడు నా కొడుకు ఆకాష్ అని ఆకాష్ని పరిచయం చేస్తుంది. ఆకాష్ని చూసి చిన్న స్మైల్ ఇచ్చి ఊరుకుంటుంది భూమి. శాంత అమ్మాయికి గెస్ట్ రూమ్ చూపించు అని మేడ్కి చెప్పి వెళ్ళిపోతుంది. భూమికి రూమ్ చూపించి వెళ్ళిపోతుంది మేడ్. భూమి రూమ్ మొత్తం చూసి ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళిపోతుంది. మమ్మీ నేను చెర్రీ దగ్గరికి వెళ్తున్నా అని ఆకాష్ చెప్తే, నిజంగా చెర్రీ దగ్గరికేనా లేక అని అంటే, లేదు మా వాడి దగ్గరికే వెళ్తున్నా. ఓకే టిఫిన్ చేసి వెళ్ళు అని చెప్తుంది వసుమతి. కొద్దిసేపటి తర్వాత అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరుంటారు. శాంత వెళ్ళి భూమిని కూడా పిలువు అని చెప్తుంది వసుమతి. అలాగే అమ్మా అని భూమిని పిలుచుకొస్తుంది. ఎల్లో కలర్ డ్రెస్లో సింపుల్గా రెడీ అయ్యి వస్తుంది. ఆకాష్ నువ్వు మీ డాడీ పక్కన వెళ్ళి కూర్చో, నా పక్కన భూమి కూర్చుంటుంది లే అని భూమిని తన పక్కన కూర్చోబెట్టుకుంటుంది వసుమతి. పర్లేదు మేడం, నేను తర్వాత తింటాను, మీరు తినండి
అని భూమి చెప్తే, ఏం కాదురా అని పక్కన కూర్చోబెట్టుకొని తిను అని టిఫిన్ పెడుతుంది. భూమికి చాలా ఇబ్బందిగా, మొహమాటంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు వాళ్ళ ఊరు దాటి వెళ్ళలేదు. ఎవరి ఇంట్లో ఉండలేదు. వాళ్ళ చెల్లి, తాతయ్య ఇదే తన ప్రపంచం. ఆకాష్ తింటూ భూమిని గమనించి, భూమి ఫీల్ ఫ్రీ, ఇబ్బంది పడకు, నార్మల్గా ఉండు. మా మమ్మీ తీసుకొచ్చిందంటేనే అర్థమవుతుంది మా మమ్మీకి నువ్వు నచ్చావని. సో మీ ఇంట్లో ఉన్నట్టు ఉండు అని చెప్పి హ్యాండ్ వాష్ చేసుకుని, బాయ్ మమ్మీ, బాయ్ డాడ్ అని వెళ్ళిపోతాడు. అమ్మా భూమి, నువ్వు కూడా నాతో ఆఫీస్కి రమ్మా, ఈరోజు నీకు జాబ్ ఇస్తాను అని చెప్పగానే, ఓకే సార్ వస్తాను అని రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్తుంది. నీకు ఒక చిన్న ఇంటర్వ్యూ ఉంటుంది, దాన్ని బేస్ చేసుకొని నీకు జాబ్ ఉంటుంది, ఇతనే నీకు ఇంటర్వ్యూ చేస్తాడు అని అన్నీ చెప్పి తన క్యాబిన్కి వెళ్ళిపోతాడు రామకృష్ణ. భూమిని ఇంటర్వ్యూ చేసి చాలా ఇంప్రెస్ అవుతాడు. నువ్వు చాలా బ్రిలియంట్ అమ్మా, నీకు జాబ్ వచ్చినట్టే, నేను వెళ్ళి సార్కి చెప్పి వస్తా అని వెళ్తాడు. మే కమిన్ సార్. కమిన్ అని చెప్పగానే, సార్ ఈ అమ్మాయికి జాబ్ ఇవ్వచ్చు, చాలా షార్ప్, సో బ్రిలియంట్ అని చెప్పగానే, అవునా, తనకి నా పిఏ పోస్ట్ ఇవ్వండి అని రామకృష్ణ చెబుతాడు. ఓకే సార్ అలాగే అని వెళ్ళి భూమికి చెప్తాడు. భూమి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సార్ పిఏ పోస్ట్ అంత తొందరగా ఎవరికీ ఇవ్వరు, నీకు ఛాన్స్ వచ్చింది, మంచి శాలరీ కూడా ఉంటుంది, రేపు నువ్వు జాబ్లో జాయిన్ అవ్వచ్చమ్మా అని భూమికి చెప్పి వెళ్ళిపోతాడు అతను. అప్పుడే వసుమతి వస్తుంది లంచ్ తీసుకుని. మేడం, నాకు సార్ పిఏ పోస్ట్ ఇచ్చారు, చాలా థ్యాంక్స్ మేడం అని భూమి అనగానే, నీ పద్ధతేం బాలేదు భూమి, నన్ను మేడం అని పిలుస్తుంటే నాకు నచ్చటం లేదు, ఆంటీ అని పిలు, ఓకేనా, పద సార్ దగ్గరికి వెళ్దాం అని తీసుకువెళ్తుంది. లోపలికి వెళ్ళేసరికి రామకృష్ణ వర్క్ చేస్తూ ఉంటాడు. రండి భోజనం చేసి మీ వర్క్ చేసుకోండి అని భోజనం వడ్డిస్తుంది వసుమతి. థ్యాంక్స్ సార్ నాకు జాబ్ ఇచ్చినందుకు అంటుంది భూమి. నీకు టాలెంట్ ఉంది కాబట్టి వచ్చింది, నేను చేసింది ఏం లేదమ్మా భూమి అంటారు రామకృష్ణ. తినటం అయిపోయాక, భూమి నాతో ఇంటికి వస్తావా, ఇక్కడే ఉంటావారా అని అడుగుతుంది వసుమతి. ఇంటికి తీసుకెళ్ళు, జాబ్లో రేపటి నుండి జాయిన్ అవుతుంది అని రామకృష్ణ చెప్పగానే, ఇంటికి వస్తాను అని వసుమతితో వెళ్తుంది. ఆంటీ మీరేం అనుకోనంటే నేను హాస్టల్లో ఉంటాను, మీకు నా వల్ల ఇబ్బంది ఎందుకు ఆంటీ అని భూమి అనగానే, మాకు ఇబ్బందని నేను చెప్పానా, మా ఇంట్లో నువ్వు ఒక్కదానివే మాకు బరువా చెప్పు. చూడు భూమి, నాకు ఆడపిల్లలంటే చాలా ఇష్టం, బట్ నాకు ఆడపిల్లలు లేరు, ఎందుకో తెలీదు, నిన్ను చూడగానే బాగా నచ్చావు, నువ్వు ఇంకేం చెప్పొద్దు, నువ్వు మా ఇంట్లోనే ఉంటున్నావు అంతే. డ్రైవర్ కార్ షాపింగ్ మాల్కి పోని అని డ్రైవర్కి చెప్తుంది. మాల్ రాగానే దిగు భూమి అంటుంది. నేనెందుకు ఆంటీ, మీరు వెళ్ళండి అని చెప్తుంది భూమి. నాకు తోడుగా రామ్మా, కొంచెం సెలెక్ట్ చేసి పెట్టు నాకు అని లోపలికి తీసుకువెళ్తుంది వసుమతి. కొన్ని శారీస్ తీసుకొని భూమికి కూడా కొన్ని డ్రెస్సులు సెలెక్ట్ చేసి, ఇవి ట్రయల్ చేసి రామ్మా భూమి అని అడగగానే, నాకెందుకు ఆంటీ, నాకొద్దు అంటుంది. లేదు, నేను ప్రేమతో కొనిస్తే వద్దు అనకు, నీకు అంత మొహమాటం అయితే నీ సాలరీలో కట్ చేసుకోమని మీ సార్కి చెప్తాను, వెళ్ళి ట్రయల్ చేసిరా అని పంపిస్తుంది. అంత ప్రేమతో కొనిస్తుంటే వద్దు అనటం బాగోదని డ్రెస్ తీసుకొని వెళ్ళింది. తాను వెళ్ళేసరికి అక్కడే ఆకాష్ ఒక అమ్మాయితో కనిపిస్తాడు. వాళ్ళు ఎక్కడున్నారో కూడా మర్చిపోయి చాలా క్లోజ్గా ఉన్నారు. అది చూసి భూమి నోరు తెరిచి మరీ చూస్తుంది. అనుకోకుండా అటువైపు చూసేసరికి భూమి తనని చూడటం గమనించి, ఓ గాడ్, ఈ అమ్మాయి చూసేసింది, ఇప్పుడు మమ్మీకి చెప్తే ఇక అంతే సంగతి, ఇప్పుడు ఏం చేయాలి అని అనుకొని ఆకాష్తో ఉన్న అమ్మాయిని పంపించి ఒక్కసారిగా భూమి చెయ్యి పట్టుకొని ట్రయల్ రూమ్లోకి తీసుకువెళ్ళి తను అరవకుండా చేత్తో నోరు మూసేశాడు ఆకాష్. వదలండి నన్ను అని గింజుకుంటుంది భూమి. ఓకే వదులుతా, బట్ నువ్విక్కడ చూసింది మమ్మీతో చెప్పద్దు, ఓకేనా అంటాడు. ఓకే చెప్పను అని తలుపుతుంది భూమి. సరే వెళ్ళు, నిజంగా చెప్పవు కదా అంటాడు. నిజంగా చెప్పను ప్లీజ్, నేను వెళ్తా, నన్ను వదలండి అంటుంది. అప్పుడు వదులుతాడు ఆకాష్. భూమి సెకండ్ కూడా ఆగకుండా పరిగెడుతుంది. ఏంటి భూమి, వేసుకుని చూసావా అని అడుగుతుంది వసుమతి. హా ఆంటీ చూశాను అని కంగారు పడుతూ చెప్తుంది భూమి. ఏమ్మా అలా కంగారు పడుతున్నావు, ఏమైంది అంటుంది. ఏం లేదా ఆంటీ, నేను బానే ఉన్నా అంటుంది భూమి. హాయ్ మమ్మీ అంటూ వస్తాడు ఆకాష్. నువ్వు ఇక్కడున్నావేంట్రా అని అడిగితే, ఊరికే ఫ్రెండ్తో షాపింగ్కి వచ్చా మమ్మీ, నిన్ను చూసి ఇటు వచ్చాను అంటాడు. హో అవునా,
భూమికి డ్రెస్ తీసుకుందామని వచ్చాను అని చెప్తుంది వసుమతి. అవునా అంటూ భూమి వైపు చూశాడు ఆకాష్. భూమి చాలా కంగారు పడుతూ కనిపిస్తుంది. ఈ అమ్మాయి భయపడినట్టుంది. నేను కొంచెం మెల్లిగా చెప్పాల్సింది అని ఆకాష్ మనసులో అనుకుంటాడు. అమ్మా భూమి, ఇంకా ఏమైనా కావాలంటే తీసుకో భూమి అని చెప్తుంది వసుమతి. ఏం వద్దాంటీ, చాలు అని చెప్తే, ఓకే వెళ్దాం పదా. ఆకాష్, నువ్వు కూడా ఇంటికి వస్తావా అని అంటుంది. లేదమ్మా, మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తాను అనగానే, ఏ ఇప్పుడు ఏం వెలగబెట్టాలి బయట, ఇంటికి వస్తే ఏమవుతుంది, ఎప్పుడు మారుతావో ఏమో ఆకాష్, నిన్ను చూస్తే నాకు భయం వేస్తుంది, నువ్వేమవుతావో ఏమో, నీకు నచ్చినప్పుడు రా అనుకుంటూ భూమిని తీసుకొని వెళ్ళిపోతుంది వసుమతి. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఈ స్టోరీ డైలీ ఈవినింగ్ అప్డేట్ ఇస్తాను. అలాగే మిస్సెస్ పర్ఫెక్ట్ స్టోరీ అనేది డైలీ మార్నింగ్ అప్డేట్ ఇస్తాను. ఓకేనా? మరి స్టోరీ ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.